ట్యాపింగ్ కేసులో పోలీసులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. రాధాకిషన్ రావును 10 రోజుల కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. వ్యక్తిగతంగా రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేస్తామని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఫోన్ టాపింగ్ కేసులో పోలీసులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. రాధాకిషన్ రావును 10 రోజుల కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. వ్యక్తిగతంగా రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేస్తామని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రానా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి. అయితే 10 రోజుల కస్టడీ పోలీసులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ పిటిషన్ కు సంబంధించి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? కస్టడీకి అనుమతి ఇవ్వనుందా లేదా ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? ప్రస్తుతం ఈ కేసులో అత్యంత కీలకమైన వ్యక్తిగా రాధాకిషన్ రావు ఉన్నాడు కాబట్టి ఆయన్ని 10 రోజుల పాటు కూడా కస్టడీ విచారణకి అనుమతిస్తే మరికొన్ని అంశాలపైన ఆయన్ని విచారించాల్సి ఉంది. పైగా ఈ కేసులో అనేక మంది పేర్లు కూడా బయటపడుతున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఈయన పేరు చెప్తున్నారు. ఈయన కొన్ని పేర్లు కూడా ప్రస్తావించారు కాబట్టి వారి పాత్ర ఎంత ఉంది అన్న దానిపై కూడా మేము విచారించాలి. దానికి ఖచ్చితంగా కూడా 10 రోజుల పాటు కూడా కస్టడీ విచారణకి అనుమతించాలని కూడా వాళ్ళ నాంపల్లి కోర్టులో వారు పిటిషన్ కూడా వేసినటువంటి నేపథ్యం కాబట్టి దానిపైన మధ్యాహ్నం వాదనలు జరుగుతాయి. ఖచ్చితంగా 10 రోజులు వేశారు కాబట్టి అట్లీస్ట్ 7 రోజులైనా కూడా రాధాకిషన్ రావుకి ఏదైతే కస్టడీ విచారణకు అనుమతించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరోవైపు ఇదే కేసులో మరొక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఏదైతే ఫోన్ ట్యాపింగ్లో మరో కొత్త పేరు కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇన్ని రోజులు కేవలం ఓఎస్డీగా పనిచేసినటువంటి డీసీపీగా రాధాకిషన్ రావు ఒక్కడే అనుకుంటే మరొక పేరు కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యం కనబడుతుంది. అదే ఎస్ఐబి డిపార్ట్మెంట్లో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి ఓఎస్డీగా పనిచేసినటువంటి ఎవరైతే దయానంద రెడ్డి ఉన్నారో దయానంద రెడ్డి పేరు కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. కొంతమంది ఈయన పేరు కూడా ప్రస్తావించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. రేపు ఎల్లుండి లోపల దయానంద రెడ్డిని కూడా విచారణకు పిలిపించి ఆయన కూడా నోటీసులు ఇచ్చి పూర్తిస్థాయి విచారణ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరోవైపు ఇప్పటికే 14 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి చంచల్ కూడా జైల్లో ఉన్నాడు కాబట్టి రాధాకిషన్ రావు ఇవాళ ఒకవేళ ఆయన కానీ విచారణకి అనుమతిస్తే మాత్రం అక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కే తీసుకురాబోతున్నారు. ఆయన్ని సుదీర్ఘంగా కూడా విచారించబోతున్నారు. ప్రణీత్ రావుతో పాటు ప్రణీత్ రావు ఆల్రెడీ తన కస్టడీ విచారణ అయిపోయింది కాబట్టి ఆయన చంచల్ కూడా రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఆయన ప్రస్తుతం ఆయనను కూడా మరొకసారి కస్టడీ పిటిషన్ కూడా వేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మొన్న వేసినప్పుడు దాన్ని రిజెక్ట్ చేశారు. సో మరి 3 రోజుల పాటు కూడా ఆయన కస్టడీ విచారణ కావాలని కూడా నాంపల్లి కోర్టులో పంజాబ్ పోలీసులు మరొకసారి పిటిషన్ వేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దానితో పాటు మరొక కీలకమైనటువంటి అంశం ఇవాళ ప్రణీత్ రావు నాంపల్లి కోర్టులోనే తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా మరొక పిటిషన్ కూడా వేశారు. దానిపైన కూడా ఇవాళ విచారణ అనేది కొనసాగుతుంది. దానిపైన కూడా వాదనలు కూడా ఇవాళ మధ్యాహ్నం కూడా సాగబోతున్నాయి. సో రాధాకిషన్ రావు కస్టడీ పిటిషన్ ఒక పక్క వాదనలు ఉన్నాయి. మరోపక్క ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పైన కూడా వాదనలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో ఒకవేళ ఇవాళ ప్రణీత్ రావుకి నాంపల్లి కోర్టు నుంచి కూడా ఉపశమనం పొందుతుందా లేకపోతే బెయిల్ వస్తుందా లేకపోతే రాదా అనేది కూడా ఒక ఉత్కంఠ అనేది కొనసాగుతుంది. మరోవైపు ఈ ప్రభాకర్ రావు విషయంలో ఈ యొక్క కేసుకంతా కూడా ప్రధానమైనటువంటి సెంటర్ ఆఫ్ దీనిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు విషయంలో వీళ్ళందరూ కూడా ప్రభాకర్ రావు పేరే చెప్పారు కాబట్టి ప్రభాకర్ రావు కూడా యుఎస్లో ఉన్న ప్రస్తుతం ఆయన నేను క్యాన్సర్ ట్రీట్మెంట్కి తీసుకుంటాను మరి 3 నెలల పాటు కూడా నేను అందుబాటులో ఉండననేసి కూడా అప్పుడు పోలీసులకు కూడా ఆయన సమాచారం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఖచ్చితంగా రావాలంటూ కూడా పోలీసులు చెప్పిన నేపథ్యం కాబట్టి ఆయన కూడా హైదరాబాద్కు వస్తున్నట్టుగా మనకు సమాచారం. ఆయన ఈ వారం లోపలే వచ్చి విచారణకి ఎదుర్కొనే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఆయన వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కేసులో మరొక పెద్ద పేర్లు అనేది బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు మహబూబ్ నగర్లో కానీ నల్గొండలో కానీ వీళ్ళు సర్వర్లు ఏర్పాటు చేసుకొని అక్కడ వార్ రూమ్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి అక్కడ మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలో వీరు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు, వీరు టార్గెట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు,
వీరు టార్గెట్ చేసినటువంటి వ్యాపారులు ఎవరు అన్నదానిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో సమగ్రంగా వీరు దర్యాప్తు చేస్తున్నారు. వీరు డబ్బులు ఎక్కడెక్కడ డిమాండ్ చేస్తారు, వీరు చేసినటువంటి సేవలు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటున్న నేపథ్యం కాబట్టి ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి అందరూ కూడా జైలుకి వెళ్ళినటువంటి అందరు నిందితులు కూడా ఇప్పటికే తాము చేసినటువంటి నేరాలను కూడా వారు ఒప్పుకున్నారు. కాబట్టి వారందరూ కూడా ప్రధానంగా చెప్తున్న పేరు ఎస్ఐపి మాజీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు పేరు. ఇప్పుడు ప్రభాకర్ రావుకి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నటువంటి దయానంద రెడ్డి పేరు కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. కాబట్టి దయానంద రెడ్డి పేరుని పూర్తి స్థాయిలో విచారిస్తే దీని వెనుక ఉన్నటువంటి మరికొంతమంది ఇంకెవరెవరు ఉన్నారు దానిపై కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా మల్టిపుల్గా ఉంది. ఇంకా రోజు రోజుకి చాలా మంది ఉన్నారు. దాంతోపాటు మరొక రాజేశ్వర్ గౌడ్ కూడా పేరు ఎస్సీఐ మహబూబ్ నగర్ సంబంధించిన విషయంలో అతను కూడా వార్ రూమ్లో పనిచేశాడు. అతను కూడా సర్వర్లు ఏర్పాటు చేసుకుని ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా ఆరోపణలు వచ్చినాయి. కాబట్టి ప్రస్తుతం అతను కూడా విచారణ ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యం కాబడుతుంది. టాస్క్ ఫోర్స్లో సంబంధించినటువంటి పనిచేసినటువంటి వారు, ఎస్ఐబీలో పనిచేసినటువంటి వారు వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఆల్మోస్ట్ ప్రణీత్ రావుతో, రాధాకిషన్ రావుతో, ప్రభాకర్ రావుతో సత్సంబంధాలు ఉన్నటువంటి వారందరినీ కూడా పోలీసులు విచారిస్తున్నారు. దాంతోపాటు వీరి యొక్క ఆస్తి పాస్తులు ఏ విధంగా ఉన్నాయి, ఎంతవరకు వీరు సంపాదించారు, ఎవరిని బ్లాక్మెయిల్ చేశారు. ఇప్పుడే కొంతమంది వ్యాపారవేత్తలు కొంతమంది బయటకు వస్తున్నారు. కొంతమంది పోలీసులకి ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ ఇచ్చారు. ఆ ఈమెయిల్ను బేస్ చేసుకొని విచారణ అయితే ప్రారంభించారు. అయితే తొందరలోని ఏసీపీ కేసులు కూడా వీరు ఎదుర్కోబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఏసీపీ కూడా చాలా ప్రత్యేకంగా కూడా వీరి యొక్క కార్యకలాపాలపై కొంచెం మా ప్రాథమికమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని కూడా దాడులు చేసే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. కానీ ఈ కేసు ఫోన్ ట్యాపింగ్తో స్టార్ట్ అయ్యి ఎక్కడికెక్కడికో వెళ్తుంది. కొత్త విషయాలు బయటపడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా గతంలో వీరికి ఆదేశాలు ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరుతున్న రాజకీయ నాయకులు వారి మెడకు ఈ యొక్క కేసుని చుట్టుకోబోతుంది. ఈ వారం 10 రోజులని చాలా పెద్ద బీఆర్ఎస్లకు సంబంధించినటువంటి పెద్ద పేరున్నటువంటి నాయకుడి పేరు బయటకు వస్తుంది. ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు పోలీస్ సర్కిల్లో వినిపిస్తున్నటువంటి నేమైతే కనపడుతుంది. సో ఇవాళ నాంపల్లి కోర్టులో వీరి యొక్క పిటిషన్ల పైన వాదనలు వస్తాయి. కాబట్టి ఎవరికి ఉపశమనం లభిస్తుందని కూడా కాసేపు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇవాళ రాధాకిషన్ రావు మాత్రం ఖచ్చితంగా అతనికి కస్టడీ పిటిషన్కి అయితే అప్పగించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. రానా, ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుపుతుంది. రోజుకో కొత్త పేరు బయటకు వస్తుంది. ఇంకా ఎంతమంది పేర్లు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది అంటే కొన్ని రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. తప్పు చేస్తే చిప్పకూడు తప్పదు అని. అలాంటి వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? వీరందరిపై ఎటువంటి కేసులు అంటే ఏ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి? పర్మిషన్ లేకుండా వ్యక్తిగతంగా భార్యాభర్తలు కానీ లేకపోతే కుటుంబ సభ్యులు కానీ వారు మాట్లాడుకున్నటువంటి సంభాషణల్ని వీరు వినడమే కాకుండా కొంతమంది వ్యాపారవేత్తలను విన్నటువంటి సంభాషణలను వారికి పంపించి వారిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజారు. దానితో పాటు ఎస్ఐబిలో ఉన్నటువంటి కీలక సమాచారం అంతా డిస్ట్రాయ్ చేసే విధంగా కూడా వీరు ప్రేరేపించారు. అండ్ ప్రణీత్ రావు డిస్ట్రాయ్ చేశారు. సో దాన్ని కూడా బేస్ చేసుకొని ఇప్పటికే ఇవన్నీ దర్యాప్తు చేసిన తర్వాత ఈ 10-15 రోజుల నుంచి కూడా పోలీసులు దీనికి ఖచ్చితంగా టెలిగ్రాఫ్ యాక్ట్ దీనికి అమలు చేయాలి, దీన్ని మేము పెడుతున్నామంటూ కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. కాబట్టి దానిపైన కూడా విచారణ కాబోతుంది. ఇప్పుడు దాదాపు ఒక 10 రోజుల నుంచి కూడా అనేక కోణాల్లో కూడా ప్రణీత్ రావుని కానీ, భుజంగరావుని కానీ, తిరుపతనని కానీ, రాధాకిషన్ రావుని కానీ వీళ్ళందరినీ కూడా విచారించిన తర్వాత కొంతమంది కొత్త పేర్లు కూడా బయటకు వచ్చాయి. వారిని కూడా ఇప్పటికే పేర్లు బయటపడకూడదనేసి కూడా పోలీసులు అనుకుంటున్నారు. ఎందుకంటే వారికి నోటీసులు ఇచ్చి వీరు చెప్పినటువంటి ఏదైతే కన్ఫెషన్ ఉందో దాన్ని అంతా కూడా రికార్డ్ చేశారు. కాబట్టి రికార్డ్ని దాన్ని ఒక ప్రూఫ్గా పెట్టుకొని కొత్తగా నోటీసులు ఇచ్చిన వారిని విచారణకు పిలిపించి ఈ వీడియో చూపించి వీరు ఇట్లా చెప్పారు, వీరు ఇన్ని అలిగేషన్స్ చేశారు, మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, మీరు ఏ రకంగా ఇన్వాల్వ్ చేస్తారు, మిమ్మల్ని ప్రేరేపించింది ఎవరన్నది కూడా వారిని కూడా క్వశ్చన్ చేసి మీరు ఎందుకు ఆదేశాలు ఇచ్చారన్న దానిపై కూడా వారిని క్వశ్చన్ చేసి వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంది. ఖచ్చితంగా బీజేపీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు 2 ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు, సీనియర్ రాజకీయ నేతలు కూడా ఉన్నట్టుగా మనకు ఇప్పటివరకు సమాచారం ఉంది. వాళ్ళందరిపైన కూడా ఖచ్చితంగా వచ్చే వారంలో నోటీసులు ఇచ్చి వారిని విచారణకు పిలిపించే అవకాశాలు ఎక్కువగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రానా.